హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎల్జేసీ వైబ్స్. ఇప్పుడు మళ్ళీ మనం కొత్త వీడియోతో అయితే వచ్చేసాం. ఇప్పుడు బెల్లం కాదు, ఆవిడ రాగి తోప రాగి తోప అయితే ఇప్పుడు చేయబోతున్నాం. రాగి తోప అంటే నాకు కూడా తెలియదు, చేయబోతున్నాం. రాగి తోపకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగి పిండి, బెల్లం, గీ మాత్రం మస్ట్ అండ్ షుడ్ కావాలి. వాటర్ కూడా. ఫస్ట్ బెల్లం అయితే వేసుకుందాం. అందులో బెల్లం ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. ఎంత తీసుకున్నాం? డబల్. ఎంచుకుంటామా? ఇది కరిగేదాకా మిక్స్ చేసుకోలేదాకా, బెల్లం కరిగేదాకా. బెల్లం అయితే కరిగిపోయింది. దీన్ని ఇప్పుడు వడగట్టుకుందాం. అంటే ఇందులో డస్ట్ గానీ ఏమైనా ఉంటాయి కదా, అది వచ్చేస్తాయి. ఇది ఇలా వడగట్టుకోవాలి. ఆ బెల్లంది కన్ఫర్మ్ సార్, కన్ఫర్మ్. బెల్లం వాటర్ వడగట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండి ఇందులో వేయించుకుందాం నెయ్యిలో. ఎగిరిపోయింది, దీవారా అని ఎగిరింది. ఇది కూడా పెన్లో పట్టుకుంటున్నాను. గైస్, ఇక్కడైతే చాలా గడ్డలు అయితే వచ్చేస్తున్నాయి. గడ్డలు లేకుండా కలుపుతున్నాం మనం. గట్టి పట్టుకోవడం కూడా రావట్లేదు నాకు. ఎందుకండి బాగా తక్కువ కదా వంద దగ్గర రావడం. చిన్నప్పుడు ఇసుకతో ఆడుకునేవాడిని, చేయి పెట్టి. చాలా ఉంది, ఇసుకలాగా ఉంది అది. మాకైతే నెయ్యి సరిపోలేదు, ఇంకా నెయ్యి యాడ్ చేస్తాము ఇప్పుడు ఇందులో. బాబాయ్ పట్టేసుకున్నాను. ఈ బ్లాక్ కాకుండా దీన్ని పట్టేసుకున్నాను. రాగి పిండి అయితే ఇలాగా నెయ్యి కన్సిస్టెన్సీతో బాగా వచ్చింది. బాబాయ్ అంటిపోయింది, బాబోయ్ గిన్నె అంటే. స్మెల్ అయితే చాలా బాగుంది, చాలా వస్తుంది స్మెల్. నెయ్యి వేసాం కదా, మంచి కమ్మ వస్తుంది స్మెల్, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. అదే బెల్లం వాటర్ ఉంది కదా, ఆ బెల్లం వాటర్ ఇందులో వేసుకొని కలుపుకుంటూ అలాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆ వాటర్ ఇందులో వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. గరిటతో అయితే అవ్వట్లేదు, గడ్డలు కట్టేస్తుంది. అందుకే ఇప్పుడు దీంతో చేస్తున్నాను. దీంతో అయితే అసలు అవ్వట్లేదు, గడ్డలు ఏం రావట్లేదు. అందుకే తీసుకుని ఈజీగా ఉంది. అసలు గడ్డ అనేది లేకుండా చేస్తాం. ఇప్పుడైతే యాలకుల పొడి అయితే వేసుకున్నాం ఇందులో. నెయ్యి అయితే కొంచెం యాడ్ చేసుకుందాం. ఫైనల్లీ రాగి తోప అయితే రెడీ అయిపోయింది. టెక్స్చర్ అయితే ఇలా వచ్చింది చూడండి. చూసారు కదా, స్మెల్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది స్మెల్. నెయ్యి ఒకటి, బెల్లం ఒకటి, చాలా బాగా సూపర్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం. ఇది ఫైనల్లీ రాగి తోప సర్వ్ చేసుకున్నాం. అబ్బబ్బబ్బబ్బా, బెల్లగా. గైస్, ఫైనల్లీ రాగి తోప అయితే ఇలా వచ్చింది. అవుట్పుట్ స్మెల్ అయితే చాలా బాగుంది. ఓల్డెన్ డేస్ లో ఇది బాగా ఎక్కువ తినేవాళ్ళు, అంటే బోన్స్ కి బాగా బలం అంట. ఇది మనం ఒకసారి టేస్ట్ చూద్దాం ఏమవుతుందో. స్మెల్ అయితే చాలా బాగుంది.
అబ్బా సూపర్ వచ్చింది అసలు. చాలా ఉంది గాయస్. రాగితోపు స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ కొత్త వీడియోలో నేను మీ ముందుకు వస్తాను. కొత్త రెసిపీతో వస్తాను మీ ముందుకి. అంటిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కామెంట్ ఆల్సో. Bye bye guys.